స్టూడెంట్స్ మనకి సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో ఉండేటువంటి సిలబస్ ఒకసారి మనం చెప్పుకుందాము. ఇందులో మనకి మొదటి పాఠం ఏంటి అంటే మొదటి యూనిట్ ఏంటి అంటే భారత రాజకీయ అధ్యయన దృక్పథాలు అనేటువంటి మొదటి యూనిట్ ఉంటుంది, మొదటి చాప్టర్ అనేది ఉంది. ఈ చాప్టర్లో మనకి 2 పాఠాలు ఉంటాయి. మొదటి ఏంటి అంటే సాంప్రదాయకత నుండి ఆధునికత వైపుకు మార్పు ప్రక్రియ. అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద జనరల్గా సాంప్రదాయకత నుంచి ఆధునికత వైపు మార్పు సమాజంలో జరిగింది. ఇందులో భాగంగా మనం నేర్చుకునేది ఏమిటి అంటే ఆధునికీకరణ అంటే ఏమిటి, ఆధునికీకరణ నిర్వచనాలు, ఆధునికీకరణ లక్షణాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ మనకి ఈ పాఠంలో వస్తాయి. రెండో పాఠం వచ్చేసరికి ఏమిటి అంటే కార్ల్ మార్క్స్ యొక్క దృక్పథం. అంటే కార్ల్ మార్క్స్ మనకి ఏం చెప్పారు అంటే ఈ పెట్టుబడిదారీ సమాజం ఏర్పడడానికి ముందు దశ, అంటే పెట్టుబడిదారీ సమాజం పూర్వదశ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ వైపుకు సమాజం ఎలా మార్పు చెందింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒక పాఠం మనకి ఉంది. సో ఈ పాఠంలో మనకి కార్ల్ మార్క్స్ యొక్క భావాలు, మార్క్స్ యొక్క దృక్పథము, ఈ విషయాలు మనం ఇందులో నేర్చుకుంటాం. ఇందులో ఇలా 2 పాఠాలు మనకి ఉంటాయి. తర్వాత రెండో యూనిట్ వచ్చేసరికి ఏమిటి అంటే సామాజిక నిర్మాణము, సామాజిక నిర్మాణము మరియు ప్రజాస్వామిక ప్రక్రియ. ఈ ప్రజాస్వామిక ప్రక్రియ, ఈ సామాజిక నిర్మాణంలో మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి అంటే ముఖ్యంగా కుల వ్యవస్థ యొక్క నిర్మాణం. ఎందుకంటే సామాజిక నిర్మాణం అనేది తీసుకున్నప్పుడు మన భారతదేశంలో మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం కుల ప్రధానమైన వ్యవస్థగా నడిచింది. అంచేత కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది, కుల వ్యవస్థ నిర్ణయించేటువంటి సిద్ధాంతాలు ఏమిటి, అలాగే కుల వ్యవస్థకు ఉండేటువంటి ముఖ్య లక్షణాలు ఏమిటి, అలాగే భారత రాజకీయ వ్యవస్థ పైన కులం యొక్క ప్రభావం ఏమిటి, మతం యొక్క ప్రభావం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. తర్వాత మూడో యూనిట్ వచ్చేసరికి ఏంటి అంటే మతము రాజకీయాలు, మతము మరియు రాజకీయాలు అనేటువంటి ఒక యూనిట్ ఉంది. ఈ యూనిట్లో మనం నేర్చుకోబోతున్నటువంటి విషయాలు ఏమిటి అంటే భారతదేశంలో అల్పసంఖ్యాకులు అధిక సంఖ్యాకులు అనేటువంటి జనాభా ఉన్నారు. ఈ అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకులు అనేటువంటి జనాభా పరంగా కొన్ని సమస్యలు అనేవి వస్తాయి, అంటే ఉద్యమాలు అనేవి నడిచాయి. అంచేత ఈ దళిత ఉద్యమాలు, అల్పసంఖ్యాకులు నడిపినటువంటి ఉద్యమాలు ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి ఈ చాప్టర్లో వస్తాయి. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే భారత రాజకీయాలపై భారత రాజకీయాల మీద మతం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు కూడా మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. ఇంకా తర్వాత ఆఖరి యూనిట్ 4వది మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటి అంటే భారత రాజకీయ పార్టీ వ్యవస్థ, తర్వాత ఎన్నికల వ్యవస్థ, ఈ ఎన్నికల ప్రక్రియ, ఇది ఈ చాప్టర్ మనకి ఉంటుంది. ఆఖరి యూనిట్గా మనం నేర్చుకోబోతుంది ఏంటి అంటే ఎన్నికల ప్రక్రియ. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అని చూసినట్లయితే ఇందులో తెలుసుకోబోతున్నటువంటి విషయాలు ఏమిటి అంటే భారతదేశంలో ఎన్నికలు జరిగినటువంటి విధానం. అంటే ఎప్పటి నుంచి 1952 నుంచి 1914 వరకు జరిగినటువంటి ఎన్నికలు, లోక్సభకి జరిగినటువంటి ఎన్నికలు, వాటి విషయాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎన్నికల వ్యవస్థ పరంగా నేర్చుకుంటాము. ఎన్నికల సంస్థ నిర్మాణము, విధులు అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే భారతదేశంలో రాజకీయ పార్టీ వ్యవస్థ నిర్మాణం. అంటే మన భారతదేశంలో ఏమిటి అంటే ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచ దేశాల్లో కాకుండా మన భారతదేశంలో బహుపార్టీ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఏమిటంటే ఒకే పార్టీ చాలా కాలం పరిపాలించింది. మొదటి లోక్సభ నుంచి మనకి చాలా కాలం వరకు 1977 వరకు ఏకపార్టీ వ్యవస్థ పాలనే కేంద్రంలో మనకి నడిచింది. ఆ తర్వాత మన రాజకీయ వ్యవస్థలో మార్పులు జరిగాయి. ఏకపార్టీ వ్యవస్థ అంతరించి తర్వాత మనకి సంకీర్ణ ప్రభుత్వాలు అనేవి అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఏమిటి అంటే పార్టీ వ్యవస్థ నిర్మాణం గురించి మనం నేర్చుకుంటాం. అంటే రాజకీయ పార్టీలు ఎన్ని రకాలు ఉన్నాయి, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏమిటి, వాటి సిద్ధాంతాలు ఏమిటి, అవి సాధించిన విజయాలు ఇత్యాది విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ తర్వాత మనకి సంకీర్ణ రాజకీయాలు భారతదేశంలో నడిచాయి కాబట్టి ఆ సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి, వాటి వలన మంచి ఏమిటి చెడు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ పార్టీ వ్యవస్థ పరంగా నేర్చుకుంటూ భారత రాజకీయ వ్యవస్థలో ఓటమిని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమిటి, ఎన్నికల వ్యవస్థ ప్రక్రియలో భాగంగా భారత రాజకీయ వ్యవస్థలో ఓటర్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. రాజకీయపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, ఇంకా ఇతరత్ర అంశాలు, ఇవన్నీ కూడా ఓటర్ని ప్రభావితం చేస్తాయి ఓటు వేయడంలో. సో ఇలాంటి అంశాలు ఏమిటి అనేది మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. సో మొత్తం మీద ఏమిటి అంటే మీకు సెకండ్ ఇయర్లో
పేపర్ పేరేమిటి అంటే ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్, అంటే భారత రాజకీయ ప్రక్రియ అనే పేరుతో మనకి ఈ పేపర్ పేరేమిటి అంటే భారత రాజకీయ ప్రక్రియ అనేటువంటి పేరుతో మనకి పేపర్ ఉంది. ఇందులో భాగంగా మనం తెలుసుకోబోతున్నటువంటి సిలబస్ ఏది అంటే 4 యూనిట్లుగా మనకి ఇచ్చారు. ఈ 4 యూనిట్లోని ఏమేమి పాఠాలు నేర్చుకోబోతున్నాం అనేది మనం ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు మనం అంటే సిలబస్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మొదటి చాప్టర్ గురించి. ఫస్ట్ది భారత రాజకీయ ప్రక్రియ అధ్యయన దృక్పథాలు. అంటే రాజకీయ వ్యవస్థ అనేదాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక దేశపు పరిపాలనా విధానంలో ఎటువంటి ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది అనేది మనకి రాజకీయ వ్యవస్థగా చెప్పచ్చు. అంటే ఇప్పుడు మన భారతదేశాన్ని తీసుకోండి. మన భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఎలా నిర్మాణం జరిగింది అని మనం చూసినట్లయితే ఇలాగా 3 అంచెలుగా మనకి జరిగిందని చెప్తాం. 3 అంచెల వ్యవస్థ. మొదటిది ఏమిటి అంటే దేశ స్థాయిలో ఏర్పడినటువంటి అంటే జాతీయ స్థాయి అని చెప్తాము. ఈ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. దేశం మొత్తం మీద ప్రజలందరినీ పరిపాలిస్తూ కేంద్ర ప్రభుత్వం. రెండో స్థాయి ఏది అంటే మనకి ప్రాంతీయ స్థాయి. ఈ ప్రాంతీయ స్థాయి ప్రభుత్వాలు అంటే మనం ఏం చెప్తాము, రాష్ట్ర ప్రభుత్వాలుగా చెప్తాము. తర్వాత మూడో స్థాయి ఏది అంటే స్థానిక ప్రభుత్వాలు. ఈ స్థానిక ప్రభుత్వాలు అని చెప్పినప్పుడు మనకి ఏమొస్తాయి అంటే గ్రామ పంచాయతీ, తర్వాత మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ఇవి కాకుండా మళ్ళీ మనకి కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి వస్తాయి. అంటే గ్రామ పాలన, మండల పాలన, జిల్లా పాలన, పట్టణ పాలన ఇలా మనకి విభజన చేసుకుంటే ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వ వ్యవస్థలకు వస్తాయి. ఈ విధంగా భారతదేశంలో ఏమిటి అంటే 3 స్థాయిల్లో ప్రభుత్వ వ్యవస్థ అనేది ఏర్పడింది. దేశాన్ని అంతటినీ పరిపాలిస్తూ కేంద్ర ప్రభుత్వం, అదే సమయంలో దేశంలో భాగాలుగా ఉన్నటువంటి రాష్ట్రాలను పరిపాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రాలను విభాగాలుగా చేసి జిల్లా స్థాయిలో మనకి గ్రామీణ పట్టణ స్థాయి ప్రభుత్వాలు అనేవి ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏకకాలంలో భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి. అందుకు ఇదంతా కలిపి మనం ఏమని చెప్పచ్చు, రాజకీయ వ్యవస్థ అని చెప్పచ్చు. అయితే ఇటువంటి రాజకీయ వ్యవస్థలో కొన్ని అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు, ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఎప్పుడూ ఉంటాయి ఏ దేశంలోనైనా. అలాగే మన దేశంలో కూడా మన ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేటువంటివి, మన ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ అంశాలను మనం స్టడీ చేయడమే అంటే అధ్యయనం చేయడము అనేదే మనకి ఇందులో కనిపిస్తుంది. అంటే భారత రాజకీయ ప్రక్రియ అధ్యయన దృక్పథాల్లో మనకి చెప్పబడుతుంది. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఆధునికీకరణ. ఆధునికీకరణ అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఈ ఆధునికీకరణ అనేటువంటి అంశాన్ని తీసుకున్నప్పుడు ఏమిటి అంటే ఏమిటి, దీని లక్షణాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి. అంటే ఆధునికీకరణ అని చెప్పినప్పుడు జనరల్గా అందరికీ ఆధునికీకరణ గురించి ఒక అవగాహన ఉంటుంది. ఏమని, ఆధునికీకరణ అంటే మనకి మోడర్న్గా ఉండడము అనేటువంటి భావన ఉంటుంది. అదంటే ఏమిటనేది తెలిసినా దాని గురించి వివరించుకోవడం అనేది మనం చెప్పుకోవాలి కదా. అందుకని ఏమిటంటే మనం తీసుకున్నప్పుడు మార్పు అనేది మానవ సహజ లక్షణం. అంటే మానవ జీవితంలో మార్పు అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనిషి యొక్క అభిప్రాయాల్లో, జీవన విధానాల్లో, ఆలోచనలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మార్పు అనేది చాలా సహజమైన లక్షణం వ్యక్తిపరంగా చూస్తే. అలాగే సమాజపరంగా చూసినా కూడా మార్పు అనేది చాలా సహజమైనటువంటి లక్షణం. అంటే సామాజిక వ్యవస్థని మనం పరిగణలో తీసుకున్నప్పుడు ఇందులో మనకి ఏ అంశాలు వస్తాయి అనేది తీసుకున్నట్లయితే సాంప్రదాయిక సమాజం నుంచి ఆధునిక సమాజం వైపుకు మార్పు చెందడాన్ని ఆధునికీకరణ అన్నారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆధునికత అనే మాటకి మనం అర్థం చెప్పుకోవడం అనేది జరిగితే ఏమని చెప్పచ్చు, సాంప్రదాయిక సమాజం నుంచి ఆధునిక సమాజం వైపుకు మార్పు జరగడం. అంటే మార్పు అని అన్నప్పుడు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మార్పు అనేది అనేక రకాలుగా జరుగుతుంది. ఏంటి, మంచిగా జరగచ్చు, చెడుగానే జరగచ్చు. ఉన్నది పోయి ఎందుకు పనికిరాని దశకు వెళ్ళిపోవడము మార్పు అనే చెప్పచ్చు. ఉన్నది మారి ఇంకా అభివృద్ధి దశ వైపు వెళ్ళడము కూడా మార్పు కిందే మనం చెప్పచ్చు. అంచేత 2 భావాలు ఇక్కడ ఉన్నప్పుడు ఆధునికతకు ఏది పరిగణలో తీసుకోవాలి అనేది మనం చూసినట్లయితే ఇందులో మనం ఏం చెప్పాలి అంటే ఆధునికీకరణ అనే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ ఆధునికీకరణ అంటే మార్పు అనేది అభివృద్ధి వైపు వెళ్ళడము. అంటే ఉన్న దశ నుంచి ఉన్నతమైన స్థితికి సామాజిక జీవనం వెళ్ళడాన్ని మనకి ఏమని చెప్పారు అంటే ఆధునికీకరణ అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఆధునికీకరణ అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి.
అంటే వెనక్కి వెళ్ళిపోవడం కూడా, చెడుగా మారిపోవడం కూడా మార్పు అయింది కదా, ఆ మార్పు కాదు. పురోగమనము అంటే ఉన్న స్థితి నుంచి అభివృద్ధి దశ వైపు వెళ్ళడం అనే దాన్ని ఆధునికీకరణగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఆధునికీకరణ అనేటువంటి అంశాన్ని అనేక మంది రాజనీతిజ్ఞులు, సామాజిక శాస్త్రవేత్తలు, అర్థశాస్త్రవేత్తలు వారి వారి అభిప్రాయాన్ని వారి వారి యొక్క ధోరణిలో చెప్పడం అనేది జరిగింది. అదేమిటనేది మనం ఒకసారి చూద్దాం. అందులో మనం తీసుకున్నప్పుడు ఈ ఆధునికీకరణ అనే అంశాన్ని మనకి వివరించినటువంటి వాళ్ళలో ఎవరు కనిపిస్తారు అంటే డేనియల్ టర్నర్. డేనియల్ టర్నర్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త, అలాగే బ్లాక్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త, అలాగే క్లార్క్ డబ్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త, అలాగే తర్వాత డబ్ల్యూఈ మూర్ అనేటువంటి మరొక శాస్త్రవేత్త. ఇలాగా కొంతమంది సామాజిక శాస్త్రజ్ఞులు, రాజకీయ శాస్త్రజ్ఞులు ఆధునికీకరణ అంటే ఏమిటనేది వారి అభిప్రాయాలు చెప్పడం అనేది జరిగింది. అదేమిటనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి డేనియల్ టర్నర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త చెప్పినటువంటి అభిప్రాయం ఏమిటి అంటే ప్రాచీన సమాజంలో సామాజికంగా మార్పు చెందాలి. ప్రాచీన సమాజము సామాజికంగా మార్పు చెందాలి. ఏ విధంగా? దేనివల్ల? విజ్ఞానం వలన సామాజికంగా మార్పు చెందడాన్ని ఆధునికీకరణ అని డేనియల్ టర్నర్ ఒక అభిప్రాయాన్ని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటి, మనకి సామాజిక జీవనం అనేది నడుస్తున్నప్పుడు అభివృద్ధి అనేది దేని వల్ల జరుగుతుంది అనేది తీసుకున్నట్లయితే అక్కడ సాంకేతిక విజ్ఞానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు, అవి ప్రవేశించినప్పుడు మనిషి జీవితంలోకి, వాటి ద్వారా తన యొక్క జీవన విధానంలో మార్పు రావడం అనేది జరిగినప్పుడు దాన్ని ఆధునికీకరణ అని డేనియల్ టర్నర్ చెప్పాడు. అలాగే బ్లాక్ అనేటువంటి పండితుడు కూడా ఏమని చెప్తున్నాడు అంటే సామాజిక ప్రక్రియలో చైతన్యవంతమైన మార్పు జరగడాన్ని, సామాజిక జీవనంలో చైతన్యవంతమైనటువంటి మార్పు జరగడాన్ని ఆధునికీకరణ అని చెప్పాడు. అంటే ఏమిటి చైతన్యవంతము అంటే ఇప్పుడున్న స్థితి అనేది ఒక జడమైన స్థితి అంటే ఇది పెద్ద అభివృద్ధి కాని దశ అనుకో, దీని నుంచి ఇంకా మరికొంత ముందుకు వెళ్ళేటువంటి స్థితిని చైతన్యం అని చెప్తారు. ఇప్పుడు ఏమీ కదలకుండా అలా జడంలాగా మద్దులాగా ఉన్నవాడు ఏదో ఒక భావన వాళ్ళు కలిగి వాడు కదిలాడు అనుకో, వాళ్ళు చైతన్యం వచ్చింది అని చెప్తాం. అలాగే ఇక్కడ ఏమిటి అంటే సంఘ జీవనంలో ఉన్నటువంటి ఆ సంఘ జీవనం నుంచి మరికొంత ఉన్నత స్థితి వైపు ఉద్యమించేలాగా మార్పు జరుగుతూ ఉంటే అది చైతన్యం అని చెప్తాం. అటువంటి చైతన్యవంతమైనటువంటి స్థితికి సామాజిక వ్యవస్థలో మార్పు రావడాన్ని ఆధునికీకరణ అని చెప్పి బ్లాక్ అనేటువంటి ఒక తత్వవేత్త మనకి చెప్పాడు. అలాగే క్లార్క్ డబ్ అనేటువంటి ఆయన ఏమని చెప్పాడంటే ప్రాచీన సమాజంలో సామాజిక, ఆర్థిక, మానసిక రీతులు తుడిచిపెట్టుకుపోయి కొత్త వ్యక్తులు తలెత్తుతున్నటువంటి పరిస్థితులను అనుసరించడానికి సిద్ధపడ్డాన్నే ఆధునికీకరణ. అంటే క్లార్క్ డబ్ నిర్వచనం కొంచెం క్లియర్గా ఉంది. ఏమన్నాడైనా ప్రాచీన సమాజంలో సామాజిక, ఆర్థిక, మానసిక రీతులు తుడిచిపెట్టుకుపోయి కొత్త వ్యక్తులు మారుతున్న పరిస్థితులను అనుసరించడానికి సిద్ధపడటమే ఆధునికీకరణ అని చెప్పాడు. అంటే ఇతని యొక్క నిర్వచనంలో మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ప్రాచీన సమాజంలో మార్పులు ఏ రంగాల్లో మార్పులు, సామాజిక విషయాల్లో కానీ, సంఘ జీవనంలో మార్పులు కానీ, అలాగే తర్వాత అంటే కుటుంబ జీవనం కానీ, లేకపోతే కుల వ్యవస్థ కానీ, మత వ్యవస్థ కానీ, ఇంకా ఇతరత్ర సంబంధమైన జీవన విధానాలన్నీ సంఘ జీవనంలోకి వస్తాయి. అందుకని సామాజిక, అలాగే ఆర్థిక వ్యవహారాలు అంటే అంతకుముందు వరకు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మారిపోయి కొత్త పద్ధతులను అనుసరించడం, ఆర్థిక పద్ధతులు. అలాగే తర్వాత మానసిక రీతులు అంటే ఆలోచన విధానం, అంతవరకు అనుసరిస్తున్నటువంటి ఆలోచన విధానాలు కూడా సాంప్రదాయక భావాలన్నీ తుడిచిపెట్టుకుపోవడం, అంటే అవన్నీ వదిలిపెట్టేసి కొత్త వ్యక్తులు. కొత్త వ్యక్తులు అంటే అర్థం ఏమిటి అంటే మనకి జనాభాను తీసుకున్నప్పుడు తరాలుగా మనం విభజన చేసుకుంటాం. తరాలు అంటే మనకి పెద్ద తరం వాళ్ళు, తర్వాత మధ్య వయసులైనటువంటి తరం వాళ్ళు, తర్వాత యువత, ఇలా 3 రకాలైనటువంటి విభజన మనం చేసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి మీరు యువత అంతా కూడా కొత్త తరంలోకి వస్తారు. మధ్యలో ఉన్నటువంటి మేము మధ్యతరం వాళ్ళు, మాకన్నా పైన ఉన్నటువంటి పెద్ద వయసు వాళ్ళు వృద్ధ తరం వాళ్ళు, ఇలాగ 3 జనరేషన్స్గా మనం జనాభాను తీసుకున్నప్పుడు మీకంటే మేము ప్రాచీనం అవుతాము, మాకంటే ముందున్న వాళ్ళు ప్రాచీనం అవుతారు. సో మా జీవనం మీతో మాతో పోల్చుకున్నప్పుడు మా జీవన విధానంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ మారిపోయి ఇప్పుడున్న మీరు కొత్త వ్యక్తులు అవుతారు. సో కొత్త వ్యక్తులు దేనికి సిద్ధపడతారని చెప్తున్నారు ఆధునికత అంటే ఏవైతే మార్పులు జరుగుతున్నాయో వాటన్నింటిని అనుసరించడానికి సిద్ధపడటమే ఆధునికత. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుందాం,
మా జనరేషన్ తీసుకున్నట్లయితే మా జనరేషన్ అనుసరించినటువంటి జీవన విధానాలు చూసినప్పుడు ఒక పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నప్పుడు వాటిని అనుసరించడానికి పూర్తిగా మా తరం వాళ్ళు సిద్ధపడరు. ఎందుకంటే ఒక దానికి అలవాటు పడి ఉంటాం. అలవాటు పడి ఉన్నప్పుడు ఆ పద్ధతిని వదిలిపెట్టేసుకుని కొత్తగా వచ్చిన వాటి వల్ల ఉపయోగం ఉందో లేదో, ఇది తప్పేమో, ఇది మంచిది కాదేమో అనేటువంటి ఆలోచనలతో ఆ కొత్త పద్ధతులు అనుసరించడానికి సిద్ధంగా ఇప్పటి తరం వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ మీలాంటి మీ తరం వాళ్ళు, అప్పుడే ఉన్నటువంటి తరం వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి అవి ఇష్టపడతారు. ఆ పద్ధతుల వల్ల ఉపయోగం ఉందనుకుంటారు. అందుకని ఆ పద్ధతిని అనుసరించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ రకంగా ఏమిటి అంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ అనేది తీసుకున్నట్లయితే మరి మేము చదువుకునే రోజుల్లో మాకు ఇలాంటి సెల్ ఫోన్లు అనేవి లేవు. మాకు సెల్ ఫోన్లు అనేవి లేనప్పుడు మేము క్లాసుల్లో పాఠాలు చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం, టీచర్లు గౌరవించడం ఇవన్నీ మాకు పద్ధతి ఉంది. ఇప్పుడు విద్యార్థులు చూసినట్లయితే ఏంటి అంటే సెల్ ఫోన్లు వచ్చేసి టీచర్లు చెప్పేదానికన్నా కూడా సెల్ ఫోన్లు ఎక్కువ చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు. అది తప్పనే విషయం అని అనుకోవట్లేదు. సెల్ ఫోన్ అవసరము, ఈ క్లాస్లో మాకు ఇక్కడ ఉండాలి, ఈ టైంలో ఉండాలి అనే భావంతో ఆ మార్పుకు వాళ్ళు సిద్ధపడిపోతున్నారు. అది తప్ప ఒప్ప అనేది అనుకోవట్లేదు. సో ఇది ఆధునిక భావాలు. ఈ విధంగా ఆధునికీకరణ అనేటువంటి విషయాలు తీసుకున్నప్పుడు మనకి క్లాక్ డబ్ చెప్పినటువంటి భావనలో ఏం కనిపిస్తోంది అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానసిక రీతులు కానీ, సామాజిక అభిప్రాయాలు కానీ, ఆర్థిక జీవన విధానం కానీ వదిలిపెట్టేసి అప్పుడు వచ్చినటువంటి కొత్త పద్ధతులన్నింటినీ అనుసరించడానికి అప్పటి తరం వాళ్ళు సిద్ధపడమే ఆధునికీకరణ అని క్లాక్ డబ్ అని చెప్పారు. సో ఇలా వీళ్ళందరూ కూడా చెప్పింది ఏమిటి అంటే సామాజిక వ్యవస్థలో మార్పు చెందడము అని చెప్పారు. అభివృద్ధి దశ వైపు వెళ్ళడమే మనకి ఆధునికీకరణ అనే భావం వీళ్ళలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ మూరు యొక్క అభిప్రాయాన్ని గమనించినట్లయితే మోర్ యొక్క అభిప్రాయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది మనం పరిశీలించినట్లయితే మోరు సామాజిక వ్యవస్థ సమగ్రంగా పరివర్తన చెందుతూ ఆర్థిక సంపన్నత, రాజకీయ సుస్థిరతతో కూడిన అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల సాంకేతిక విధానాలను అనుసరించడానికి అనుబంధమైన విధానాన్ని రూపొందించుకోవడాన్ని ఆధునికీకరణ అని చెప్పేసి మనకి మోర్ డెఫినేషన్ ఇచ్చాడు. మోర్ డెఫినేషన్ పరిశీలించినట్లయితే పాశ్చాత్య దేశాల నుంచి శాస్త్ర సాంకేతిక విధానాలను ఈనాటి దేశాలు అనుసరించడమే, ఇతర దేశాలు అనుసరించడమే ఆధునికీకరణగా ఆయన తన నిర్వచనంలో చెప్పాడు. అంటే ఆయన నిర్వచనాన్ని పరిశీలించినప్పుడు ఏంటంటే పాశ్చాత్య దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు. అలాగే తర్వాత రెండోది ఏంటి, పరిపాలనా పరంగా తీసుకున్నట్లయితే అక్కడ రాజకీయ వ్యవస్థ కూడా సుస్థిరంగా ఉంటుంది. అంటే అస్తమానం ప్రభుత్వాలు మారిపోవడము, ఎన్నికలు జరుగుతూ ఉండడం అనేది కాకుండా ఒకసారి ఎన్నికలు జరిగి ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడిందంటే అది నిర్ణీత కాలానికి కొనసాగి ఉండడము అనేటువంటిది ఆయా దేశాల్లో మనకి కనిపిస్తుంది. అందుకే రాజకీయ సుస్థిరత ఉంది. రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డెవలప్ అయినటువంటి దేశాలు. అందుకని వాటిని ఆధారం చేసుకుని వాటికి అనుగుణంగా అనుబంధమైన విధానాలను రూపొందించుకోవడం ఇతర దేశాలు చేస్తున్నాయి. అలా చేసుకునే విధానమే మనకి ఆధునికీకరణ అని చెప్పి మోర్ అనేటువంటి పండితుడు చెప్పాడు. సో ఈ విధంగా సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని మనం గమనించినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ఆధునికీకరణ అంటే అర్థము ప్రాచీనత నుంచి ఆధునికత వైపుకు మార్పు చెందడాన్ని ఆధునికీకరణ, మోడర్నైజేషన్ అనేటువంటి అర్థమవుతుంది. అలాగే అర్థశాస్త్రవేత్తలు కూడా ఏమని చెప్పారు అంటే పారిశ్రామికీకరణ జరిగి ఉత్పత్తిలో పెరుగుదల రావడమే ఆధునికీకరణ అని అర్థశాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే అర్థశాస్త్రవేత్తల అభిప్రాయంలో ఏంటి అంటే మనకి పరిశ్రమలు బాగా ఎక్కువ సంఖ్యలో నెలకొల్పబడి ఉండడానికి పారిశ్రామికీకరణగా చెప్పారు. దానివల్ల ఉత్పత్తి పెరిగినప్పుడు వ్యక్తులకు జీవన విధానంలో చాలా మార్పులు అనేవి వచ్చాయి. అదే మనకి ఆధునికీకరణ అని చెప్పి అర్థశాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే అర్థశాస్త్రవేత్తలు చెప్పినా, సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినా మనకి ఆధునికీకరణ అంటే అర్థం ఏమిటి అంటే అభివృద్ధి దశ వైపు మార్పు జరగడాన్ని, ఉన్న దశ నుంచి ఉన్నత దశకు చేరుకోవడాన్ని, అనుకూలమైనటువంటి అభివృద్ధి జరిగేటటువంటి మార్పుని మనకి ఆధునికీకరణగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆధునికీకరణకి సంబంధించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కార్ల్ మార్క్స్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటిది ఏమిటి అంటే సామాజిక వ్యవస్థలో మార్పులు చెబుతూ ఆయన పెట్టుబడిదారీ విధానం వైపు సమాజం ఎలా మార్పు చెందుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే పెట్టుబడిదారీ సమాజం ఏర్పడింది. పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అనడానికి మూలమేది అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం వల్ల అభివృద్ధి జరిగింది అని. అది పెట్టుబడిదారీ విధానం అనేది వచ్చింది. పెట్టుబడిదారీ విధానాన్ని తీసుకున్నప్పుడు ఆ పెట్టుబడిదారీ విధానం వల్ల జరిగినటువంటి మార్పు ఏమిటి అంటే ఉత్పత్తిలో పెరుగుదల అనేది జరిగింది, అభివృద్ధి చెందాయి. అందుకని ఏమిటి ఇక్కడ కార్ల్ మార్క్స్ ఏమని చెప్పాడు, ఈ పెట్టుబడిదారీ విధానం రావడానికి ముందు జరిగినటువంటి పరిస్థితి సమాజం ఎలా ఉండేది, ఆ తర్వాత ఏ మార్పులు జరిగాయి, ఈ విషయాలన్నీ సామాజిక మార్పులుగా ఆయన వివరించాడు. అంటే ఆయన చెప్పినటువంటి మార్పు 5 దశలుగా మనకి చెప్పాడు. అదేమిటి అంటే
ఆదిమ కమ్యూనిస్ట్ సమాజము అని చెప్పాడు. ఆదిమ కమ్యూనిస్ట్ సమాజం అంటే కమ్యూనిజం ఏర్పడడానికి ముందు దశ, ఓకేనా, ఆదిమ కమ్యూనిస్ట్ సమాజం అని చెప్పాడు. తర్వాత రెండోది ఏమిటి అంటే ప్రాచీన బానిసత్వ సమాజము అని చెప్పాడు. మూడోది ఏమిటి అంటే మధ్యయుగ భూస్వామిక వ్యవస్థ అని చెప్పాడు. నాలుగోది పెట్టుబడిదారీ సమాజము, ఐదోది కమ్యూనిస్ట్ సమాజము. ఇలాగ 5 దశలుగా సామాజిక వ్యవస్థలో మార్పు జరిగిందని ఆధునికీకరణ గురించి చెప్పడంలో కార్ల్ మార్క్స్ అభిప్రాయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఏమైనప్పటికీ ఈ ఆధునికీకరణ అనేది జరిగిన దాని వలన ఒక ప్రభావం అనేది ఉంది. అంటే ఒక మార్పు జరిగింది అంటే దాని యొక్క ప్రభావము ఉంటుంది. ఆ మార్పు యొక్క ప్రభావం ఏమిటి అనేది మనం చూసినప్పుడు ఒకటి ఏమిటి అంటే బాగా పరిశ్రమలు నెలకొల్పడం, ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పడం అనేటువంటిది ఒకటి, ఉత్పత్తి బాగా పెరగడం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏమిటంటే సామాజిక జీవనంలో వ్యక్తి యొక్క జీవన విధానంలో చాలా మార్పులు రావడం అనేది ఆధునికీకరణ వల్ల జరిగినటువంటి ప్రభావ ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆధునికీకరణ గురించి పరిశీలించినటువంటి ఈ తత్వవేత్తలు పండితులు ఏం చెప్పారు అంటే ఆధునికీకరణ కొన్ని లక్షణాలు చెప్పారు. చాలామంది ఆధునికీకరణ లక్షణాల గురించి చెప్పడానికి ప్రయత్నించారు. అందులో మనకి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ డేనియల్ టర్నరు, ఆల్మండు, కోల్మెన్, తర్వాత మ్యాక్లీలాండ్, ఇలాంటి కొంతమంది వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మన ఆధునికీకరణకు సంబంధించి తీసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏంటి అంటే ఆధునికీకరణకు సంబంధించినటువంటి లక్షణాలను 2 రకాలుగా చెప్పారు. వ్యక్తి స్థాయిలో కొన్ని చెప్పారు, తర్వాత సమాజ స్థాయిలో కూడా ఆధునికీకరణ లక్షణాలను వాళ్ళు వివరించారు. అయితే వ్యక్తి స్థాయిలో ఆధునికీకరణ ఏ విధంగా జరిగింది అనేది మనం చూసినట్లయితే వ్యక్తి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు సాంప్రదాయిక సమాజంలో వ్యక్తులు ఎలా జీవించేవారు అంటే గ్రూపులుగా ఉండడం, ఒక గ్రూపుకి పరిమితమై ఉండడం, ఒక ప్రాంతానికి పరిమితమై ఉండడము అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కుల వ్యవస్థకి ప్రాచీన కాలంలో చాలా ప్రాముఖ్యత ఉండేది. ఒక కులానికి చెందినటువంటి వ్యక్తులందరూ ఐకమత్యంగా సామూహికంగా ఒక చోట నివసించడం, తర్వాత ఒక ప్రాంతాల్లోనే పరిమితమై ఉండడం, ఒక ఆచార వ్యవహారాలు అనుసరించడం సాంప్రదాయిక జీవన విధానంలో మనకు కనిపించేటువంటి విషయం. కానీ ఇప్పుడు ఆధునికతలో కనిపించేటువంటిది ఏమిటి అంటే వ్యక్తులు ఒక సమూహానికి పరిమితమై ఉండట్లేదు, తర్వాత ఒక ప్రాంతానికి కూడా పరిమితమై ఉండట్లేదు. దేనికోసమైనా ఎంత దూరమైనా వెళ్ళిపోయేటువంటి జీవన విధానం ఆధునికతలో మనకి కనిపిస్తుంది. ఒకప్పుడు ఏంటి అంటే ఈ ఊరు వదిలి వెళ్ళకూడదు, ఈ ప్రాంతం వదిలి వెళ్ళకూడదు అనే ఒక పద్ధతిలో బతికేవారు. కానీ ఇప్పుడు అదేం లేదు. బాగా బతకాలి అంటే ఇక్కడే కాదు ఎక్కడికైనా వెళ్ళి మనం జీవించాలి అనేటువంటి స్థితికి మనుషులు వచ్చారు. అందుకని అది ఆధునికతగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వ్యక్తి యొక్క జీవన విధానంలో మనకి ఒక ప్రాంతానికి, ఒక సమూహానికి, ఒకే విధమైన ఆచార వ్యవహారాలకి కట్టుబడి ఉండడం అనేది ఆధునికతలో కనిపించడం లేదు. అది ఒక లక్షణం. రెండోది ఏమిటి అంటే భౌతికంగా కూడా భౌతిక సౌకర్యాలకి, తర్వాత సింబాలిక్ జీవన విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు ఆధునికతలో. అంటే ఆధునికీకరణ జరిగినప్పుడు వ్యక్తుల యొక్క జీవన విధానంలో కనిపించినటువంటి మార్పు ఏమిటి అంటే భౌతిక సౌకర్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం. అంటే ఇప్పుడు మనం సుఖపడ్డం చూసేసుకుంటారు అంతే తప్ప ఇలా చేసుకోవడం తప్ప గొప్ప అనేటువంటి విషయాన్ని ఆధునికులు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అందుకని ఏమిటి అంటే భౌతిక సౌకర్యాలు ఎంత సంపాదించినా అవన్నీ సౌకర్యాలు కల్పించుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారే తప్ప మరి ఇతరులకి గురించి ఆలోచించడం అనేది మనకి అది కనిపించదు ఆధునికంలో. ఇది నా సంపాదన, నేను సుఖపడకపోతే ఎలాగ, ఎవరికో ఎందుకు పెడతాను అనేటువంటి ఆలోచన ధోరణిలో వ్యక్తులు ఉంటున్నారు. అంటే భౌతిక సౌకర్యాలకి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది కనిపిస్తుంది. రెండో సింబాలిక్ జీవన విధానానికి అలవాటు పడ్డారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయింది అంటే మన వ్యక్తుల యొక్క జీవన విధానాల్లో విపరీతమైనటువంటి మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక శుభకార్యం జరుగుతుంది అనుకోండి, సాంప్రదాయక సమాజంలో ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అంటే ఇక్కడ పందిరి వేశారు, ఇక్కడ తోరణాలు కట్టారు, ఇక్కడ సమూహంగా ఉన్నారు, ఇక్కడ ఏదో శుభకార్యం జరుగుతోంది అని రోడ్డు పోయే వాళ్ళకి తెలుస్తుంది తప్ప అనుకుంటారు. అంతే తప్పించి ఏ శుభకార్యం జరుగుతుంది అనేది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి సరిగ్గా తెలియదు. బంధువులకి, స్నేహితులకి, వచ్చిన వాళ్ళకి కాదు, కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి తెలియదు. అది ప్రాచీన సమాజంలో జీవన విధానం. కానీ ఇప్పుడు ఆధునిక జీవన విధానం గమనించినట్లయితే రోడ్డు పోయే వాళ్ళకి కూడా ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే అది ఏ రకమైన శుభకార్యం కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎందుకు ఇంటి బయట లేకపోతే ఫంక్షన్ హాల్స్ ముందు ఏం పెడుతున్నారు, ఫ్లెక్సీ బోర్డులు పెడుతున్నారు. ఈరోజు బర్త్డే ఫంక్షన్ అనో లేకపోతే ఈరోజు వివాహ మహోత్సవం అనో ఇలాగా ఫ్లెక్సీ బోర్డులు పెడుతున్నారు. పెట్టడం ఉండడం వల్ల ఏంటి, ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతుంది అనేది రోడ్డు వెళ్ళేవాడికి కూడా తెలుస్తుంది. అంటే ఆధునికుల యొక్క జీవన విధానము అలాగా ఒక సింబాలిక్ లైఫ్ అనేది మనకి కనిపిస్తుంది. కానీ మరి సాంప్రదాయ జీవన విధానంలో ఇలాంటివి మనకి కనిపించవు. సో అది
మనకి ఆధునికతకి కనిపించేటువంటి ఒక ప్రత్యేకత. అలాగే తర్వాత ఇంకోటి ఏమిటి అంటే ఇంకా బాగా జ్ఞానోదయం కావాలి, ఇంకా జ్ఞానోదయం కావాలి, మనకి విజ్ఞానం సంపాదించుకోవాలి అనేటువంటి ఒక తపన ఆధునిక జీవన విధానంలో మనకి వ్యక్తుల పరంగా కనిపిస్తోంది. అంటే వ్యక్తులు ఏం కోరుకుంటున్నారు? గుర్తింపును కోరుకుంటున్నారు. పూర్వం ఏమిటి అంటే సాంప్రదాయిక జీవన విధానంలో వ్యక్తులు గుర్తింపుకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఇది నా బాధ్యత, నేను చేశాను అనేటువంటి ఒక జీవన విధానం. నా పైవాళ్ళు చెప్పారు, నేను చేశాను అనేటువంటి ఒక జీవన విధానం సాంప్రదాయిక జీవన విధానంలో ఉండేది. కానీ ఆధునికతలో ఏంటి అంటే ఇది నేను చేశాను, ఇది నా వల్ల జరిగింది అనేటువంటి ఒక గుర్తింపుని కోరుకుంటున్నాడు మానవుడు. అందుకని వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆధునికతలో జరిగినటువంటి మార్పు గుర్తింపుని కోరుకోవడము అనేది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే అన్నీ నేర్చేసుకోవాలి అనేటువంటి తపన కూడా ఆధునిక జీవన విధానంలో కనిపిస్తుంది. అన్నీ నేర్చుకోవడం తప్పు కాదు, వాటన్నిటిని ఏమిటి అంటే త్వరగా నేర్చేసుకోవాలి అనేటువంటి జీవన విధానం ఆధునికతలో మనకి వ్యక్తిపరంగా కనిపిస్తుంది. వ్యక్తుల జీవన విషయాల్లో అది కనిపిస్తుంది. అంతేకాదు ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది కాకుండా అనేక రంగాల్లో అనేక కార్యక్రమాల్లో నిష్ణాతులు అవ్వాలి అనేటువంటి ప్రయత్నం కూడా ఆధునికతలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక పాత్రలు నిర్వహించడం అనేది మనకు ఆధునికతలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంకా వ్యక్తిపరంగా చూసినట్లయితే ఏమిటి అంటే గతాన్ని ప్రాముఖ్యత ఇవ్వడం మానేస్తున్నారు. వర్తమానానికి భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇవ్వడం అనేది వ్యక్తిపరంగా మనకి కనిపిస్తున్నటువంటి ఒక మార్పుగా మనం చెప్పచ్చు. అంటే ఇప్పుడు పూర్వం ఏమిటి, గతం ఎలా ఉంది ఏమిటి, ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే మా జనరేషన్లో మా చిన్నప్పుడు ఇవి నేర్చుకున్నాం, మా చిన్నప్పుడు ఇది చేస్తున్నాము, మా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం, మా చిన్నప్పుడు వాళ్ళతో కలిసాము, వీళ్ళతో కలిసాము, వాళ్ళు మాకు చెప్పారు అనేటువంటివి మేము ఇప్పటికీ కూడా గుర్తు చేసుకొని జీవిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న యువతరం వాళ్ళు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళ చిన్నప్పటి విషయాలకి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఎప్పుడు వర్తమాన సంబంధమైనటువంటి అంశాలు, అలాగే భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలి, భవిష్యత్తులో ఏం సాధించుకోవాలి, ఇలాగా గతాన్ని విడిచిపెట్టి వర్తమానానికి భవిష్యత్తుకే ప్రాముఖ్యత ఇవ్వడం అనేది ఈనాటి తరం వాళ్ళు జీవన విధానంలో మనకి కనిపిస్తుంది. అంతే ఆధునికతలో కనిపించేది ఏమిటి అంటే గతాన్ని విడిచిపెట్టేసి గతం ఎలా పోతే మనకి ఏమిటి వర్తమానం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి అంశానికి ప్రాముఖ్యత ఇవ్వడం ఆధునిక జీవన విధానంలో మనకి కనిపిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పచ్చు. తర్వాత ఇక్కడ కష్టపడే మనస్తత్వానికి, తర్వాత పనిలో ప్రత్యేకతలకు, వీటన్నిటికీ కూడా సమర్థతకి ప్రాముఖ్యత ఇవ్వడం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఆధునికతలో మనకి కనిపిస్తున్నటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి అంతా రేపటికి పాత్రైపోవడం అనేది కూడా ఆధునికతలో కనిపించేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ వ్యక్తిపరంగా కనిపించేటువంటి అంశాలు. మరి ఇంకా సామాజిక పరంగా ఆధునికతలో కనిపించేటువంటి అంశాలు ఏమిటి అని చూసినట్లయితే పూర్వం సంఘ జీవనంలో ఉండేటువంటిది పోటీ ఉండేది, సంఘర్షణ అనేది ఉండేది ప్రాచీన సమాజంలో. అయితే ఆధునిక సమాజంలో ఏమిటి అంటే అలా పోటీ పడడం వల్ల కానీ, లేకపోతే సంఘర్షణ పడడం వల్ల కానీ జీవన విధానంలో ఉన్నత స్థితికి చేరుకోలేని స్థితి. అంచేత ఏం జరుగుతుంది ఆధునికతలో, ఆధునిక జీవన విధానంలో మనకి ఏం కనిపిస్తోంది అంటే పరస్పరము సహకరించుకోవడం, ఒకరితో ఒకరు సహకరించుకోవడం అనేటువంటి సహకార జీవనము, తర్వాత సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండడము అనేటువంటి లక్షణము, అలాగే తర్వాత రాజీ పడ్డము అనేది, అన్నీ మనకు నచ్చినట్టు జరిగిపోతాయి అనేది కాకుండా కొన్నింట్లో సర్దుకుపోవడం అనేటువంటిది ఉంటేనే ఆధునిక కాలంలో మనగలిగే పరిస్థితి ఉంది. అందుకని రాజీ ధోరణి, ఇవన్నీ కూడా ఆధునిక లక్షణాలుగా మనకి కనిపిస్తున్నాయి. అయితే ఆధునిక సమాజమే వీటన్నిటిని అంగీకరిస్తోంది, ఇవన్నీ కూడా మనకి అంగీకరిస్తోంది. అలాగే ఇంకా ఏమిటి అంటే పాతవన్నీ విడిచిపెట్టి కొత్త పద్ధతుల్లో మనకి జీవించడమే అవసరము అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సమాజం వచ్చేసింది. అంటే ప్రజల ఆశయాలు కానీ, ప్రజల యొక్క డిమాండ్లు కానీ, ప్రజల యొక్క భావాలు కానీ ఏది తీసుకున్నా కూడా అలా ఉండడం అవసరము అనేటువంటి ఉండాలి అనేటువంటి నమ్మకానికి ఆధునిక సమాజం మనకి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి ఉత్పత్తి రంగాన్ని తీసుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్లో మార్పులు వచ్చేసాయి. అంటే హైబ్రిడైజేషన్ అనేది మనకి వచ్చింది. వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే ఇప్పుడు పండించేటువంటి పంటలన్నింటిలోనూ కూడా మనకి హైబ్రిడైజేషన్ వచ్చేసింది. ఈ హైబ్రిడైజేషన్ రావడం వల్ల ఏమిటి అంటే ఆ 1కి 100% ఉత్పత్తి రావడం అనేది జరుగుతుంది. అంటే ఒకటి పండే చోట 100 వస్తువులు పండడం అనేది 100. ఇప్పుడు ఒక చెట్టు ఉందంటే ఒక చెట్టుకి ఒక కాయే కాస్తుంది. దాన్ని వాళ్ళు రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఏమవుతుంది, టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మనకి 100 కాయడం అనేది 100 పూయడం అనేది జరుగుతుంది. అంటే అంత అవసరం. ఈరోజు సమాజం యొక్క అవసరాలు తీరాలి అంటే అలా ఉత్పత్తి జరగాలి. మనం ఏదో సేంద్రీయ ఎరువులు వేసుకుని సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తాము అంటే ఉత్పత్తి తక్కువ వస్తుంది. అలా తక్కువ వచ్చిన ఉత్పత్తి వల్ల సమాజం యొక్క అవసరాలు, ఈరోజు కోట్లో పెరిగిపోయినటువంటి జనాభా యొక్క అవసరాలు తీరడం అనేది కుదరదు. కాబట్టి దాన్ని మనం ఏమిటి అంటే ఆ టెక్నాలజీ ఉపయోగించి సాంప్రదాయ పద్ధతిని వదిలిపెట్టేసి ఎక్కువ ఉత్పత్తిని చేయడం, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయడం ద్వారానే సమాజం యొక్క అవసరాలు, ప్రజలందరి యొక్క అవసరాలు
జీవించడం కుదురుతుంది అనేటువంటి నమ్మకానికి ఆధునిక సమాజం వచ్చింది. అందుకని ఏమిటి అంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు, ఆశయాలకు, డిమాండ్లకు అనుగుణంగా సంఘ జీవనంలో మార్పులు రావాలి అనేటువంటి నమ్మకాన్ని సమాజం ఈ రోజున కలిగి ఉంది. కాబట్టి ఆధునికతలో వచ్చినటువంటి ఇదొక మార్పు. అలాగే పూర్వం విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ తీసుకున్నట్లయితే పూర్వం కన్నా ఇప్పుడు ఎక్కువ మార్పులు మనకి వచ్చాయి. ఏది మనం అనుసరిస్తే మన జీవితం బాగుంటుంది అనే అంశానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు ఆధునికులు. దీనివల్ల మన సమాజానికి ఉపయోగపడుతుందా అనేది చూడడం కన్నా కూడా వ్యక్తి తను బాగుపడడానికి ఎక్కువ ఏది ఉపయోగపడుతుంది అనే అంశానికే ఈరోజు సమాజం కూడా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి ఆహార వ్యవహారాలు తీసుకున్నప్పుడు దుస్తులు ధరించడం తీసుకోండి, వస్త్రధారణ తీసుకున్నట్లయితే ఏమిటి, ఒకప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోవడం, నలుగురిలోకి వెళ్ళడం తప్పేమో అనేటువంటి ఒక ఆలోచన ధోరణి సాంప్రదాయ సమాజంలో ఉండేది. కానీ ఆధునిక జీవన విధానంలో ఏమిటి అంటే వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకుంటే మనకి ఎందుకు వాడు మనం పని చేస్తున్నాడా లేదా, మనం జీతం ఇస్తున్నామా లేదా అనేటువంటి శైలి మనకి కార్పొరేట్ సెక్టార్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది మనం గమనించినట్లయితే ఏమిటి అంటే వ్యక్తి యొక్క జీవన విధానంలో జోక్యం చేసుకోవడం కన్నా కూడా వ్యక్తి ఉపయోగం ఏమిటి అనేటటువంటిది ఆధునిక సమాజం ప్రాముఖ్యత ఇస్తోంది. ఇది సామాజికంగా జరిగినటువంటి మార్పుగా మనం చెప్పచ్చు. అలాగే ఉద్యోగాలు రావాలి అంటే ఈరోజు సమర్థతకి ప్రాముఖ్యత ఉంది తప్ప మిగతా ఏ అంశాలకి కూడా ప్రాధాన్యత ఉండటం లేదు. అందుకని సమర్థత అనేటువంటి అంశాన్ని ఆధారం తీసుకుని ఉద్యోగాలు లభించడం అనేది జరుగుతుంది. సో అందుకని ఏమిటి అంటే మనకి సామాజికంగా కొన్ని మార్పులు వచ్చాయి, వ్యక్తిగతంగా కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నింటినీ కలిపి మనం ఆధునికీకరణగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్గా వస్తుంది. తప్పకుండా మనందరం చదువు.